భారీ అంచనాలతోని ప్రేక్షకుల ముందుకు ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున బాలకృష్ణ గారి కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తోని విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ బ్రహ్మాండమైన కలెక్షన్లతోని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం వల్ల అఖండ 2 తాండవం ఈ సినిమా పైన అంచనాలు అనేది ఒక పీక్స్కి చేరాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి ఏ సినిమా తీసినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్ల పరంగా కనకవరసమే కురిపించిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన సనాతన ధర్మం ఈ పాయింట్ తీసుకొని చేసిన సినిమా ప్రతి ఒక్కటి కూడా, అలాగే అఖండ 2 కూడా అంతకు మించి కలెక్షన్లు వస్తాయని చెప్పి అభిమానులు అయితే మాత్రం అసలు థియేటర్లు అంటే డిసెంబర్ 5వ తారీఖున విడుదలవుతుంది కాబట్టి థియేటర్లు కనబడకుండా ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు పెట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణ గారి కటౌట్లకి పాలాభిషేకం చేద్దామని చెప్పి చాలామంది అభిమానులు వాళ్ళ కోరికల మీద నీళ్లు చల్లుతూ నిర్మాతలు వాళ్ళు చేసిన పనికి అంటే ఇంతకుముందు నేనొక్కడినే ఆగడు ఈ సినిమా తీసిన తర్వాత వాళ్ళ సినిమాలు ఏ థియేటర్లో కూడా ఆగలేదు. ఆగడు సినిమా అయితే నేనైతే చెప్పలేనులే కానీ నేనొక్కడినే సినిమా మాత్రం నా వరకైతే మాత్రం చాలా బాగుంది. ఒకవేళ ఆ కథని అప్పుడు తీసేదానికన్నా ఇప్పుడు ఒకవేళ తీసినట్లయితే మాత్రం సూపర్ హిట్ సినిమా అది. సరే, ఈ సినిమాల ద్వారాగా నిర్మాతలకి లాస్ అయిపోవటం వల్ల ఫైనాన్షియల్ దగ్గర దాదాపు ఒక 28 కోట్ల రూపాయలు ఏమో అప్పున్నారండి. ఈ సంగతి ఎవరికి తెలియదు, ఆ నిర్మాతలకు తెలుసు, ఆ ఫైనల్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అయితే దాదాపు ఇప్పుడు ఆ సినిమాలు వచ్చి ఒక 11 సంవత్సరాలు అటు ఇటు అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అప్పు అనేది కట్టకపోవటం వల్ల వాళ్ళు మద్రాస్ హైకోర్టులో మా డబ్బులు ఇలా రావాలని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళటం వల్ల బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 డిసెంబర్ 5వ తారీఖున ఎప్పుడైతే రిలీజ్ అవ్వబోతుందో అనుకోకుండా ఈ సినిమా ఆఫ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చేలాడికి ఫ్యాన్స్ మొత్తం కూడా, ఫ్యాన్సే కాదు ఆ సినిమా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారండి. అంతేకాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా షాక్ అయిపోయారనమాట. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే చిరంజీవి గారిని ఈ విషయంలోకి లాగుతున్నారండి. అంటే చిరంజీవి గారు ప్లాన్ చేసి దిల్ రాజు గారికి చెప్పి దిల్ రాజు గారి ద్వారాగా ఈ సినిమాని ఆర్ట్ చేశారండి. ఇప్పుడు అసలైన పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు చిరంజీవి గారికి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? చాలామంది సోషల్ మీడియాలో నోటుకొచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా సందు దొరికితే చాలు చిరంజీవి గారిని లాక్కరావడమే. ఏ విషయంలోకైనా సరే చిరంజీవి గారిని లాక్కరావటం, ఏదో ఒక రకంగా చిరంజీవి గారిని డీగ్రేడ్ చేసి మాట్లాడటం. అసలు ఈ సినిమా పైన చిరంజీవి గారు ప్లాన్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ సినిమాని చిరంజీవి గారికి ఆపితే ఏంటి, ఆపకపోతే ఏంటి, అసలు ఆపిన తర్వాత ఇతనికి ఏం లాభాలు ఉంటాయి, అసలు అఖండ 2 సినిమాని చిరంజీవి గారు పెద్ద ప్లాన్ చేసి ఆపటం ఏంటనేది అసలు ఆశాస్పదంగా ఉందన్నమాట. మళ్ళీ దిల్ రాజు గారితో చెప్పి దిల్ రాజు గారి ద్వారా ఈ సినిమాని ఆఫ్ చేశారట. అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మీకు కూడా తెలుసో తెలియదో, ఇదే అఖండ 2 సినిమాని నైజాంలో అదే దిల్ రాజు గారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా హక్కులను సొంతం చేసుకుంటాడు. అంటే అతను తీసుకున్న సినిమాని అతనే తొక్కేసుకుంటాడా? అంటే అతను లాభపడాలనుకుంటాడా, నష్టపోవాలనుకుంటాడా? ఇప్పుడు ఈ సినిమా ఆగిపోవటం వల్ల దిల్ రాజు గారికి ఎంతో కొంత కొద్దిగా అయితే నష్టం అనేది ఉంటుంది. ఈ సినిమా 12వ తారీఖున కొంతమంది అంటున్నారు, 25వ తారీఖున కొంతమంది అంటున్నారు, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిందని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే అధికారంగా ఏ ప్రకటన రావట్లేదు కానీ నోటుకు వచ్చినట్టుగా ఎవడు పడితే వాడు ఒక మాట అనేస్తుండు. ఏదో ఈ సినిమా టీంకి సంబంధించిన వాళ్ళు మొత్తం వీళ్ళకి డేట్లు చెప్పేసినట్టుగా. అంటే చిరంజీవి గారు ఈ సినిమా కోసం పెద్ద ప్లాన్ వేసి దిల్ గారి ద్వారాగా ఈ సినిమాని ఆఫ్ చేసి అసలు ఏమన్నా బుద్ధి ఉందారా మీరు మాట్లాడటానికి? ఒక్కొక్కడు సోషల్ మీడియాలో మాకు కూడా ఒక అకౌంట్ ఉందిలే, మేము కూడా మాట్లాడేయచ్చులే, బురద చల్లొచ్చులే, ఏ విషయానైనా చిరంజీవి గారిని లాగేయచ్చులే. అరే వాళ్ళు బాగానే ఉంటారు, మీరే ఇట్లా మాట్లాడి ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్కైనా ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కైనా వాళ్ళకు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అరే నాకు అర్థం కావట్లేదు, అసలు ఏ విషయకైనా ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ చెడు జరిగినా చిరంజీవి గారే హస్తం ఉంది. ఈ సినిమాని చిరంజీవి గారు స్వయంగా ఆఫ్ చేయించారు, చిరంజీవి గారు ప్లాన్ చేసి ఆఫ్ చేయించారు. ఒకడెవడో అంటాడు బాలకృష్ణ గారి నాట ప్యాన్ ఇండియా అవ్వకుండా ఉండడానికట చిరంజీవి గారు అట ప్లాన్ చేసి ఆఫ్ చేసిందట. ఏమన్నా బుద్ధి ఉందా? బుద్ధి ఏమైనా ఉందా? అరే ఎవడన్నా మైక్ ఇచ్చేసేసి ఒక వీడియో చేస్తూ ఉంటే ఏం మాట్లాడినా సరిపోయింది అనుకుంటే ఎట్లా? ఇక్కడ చిరంజీవి గారు ప్లాన్ చేయటం కాదు, చిరంజీవి గారిని అతనుకున్న ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి గారి ఇమేజ్ ఎట్లా తగ్గియాలా అని. అసలు చిరంజీవి గారి మంచితనం చాలా మందికి తెలియదు అని నేను అన్నాను. ఎందుకంటే చిరంజీవి గారి మంచితనం, అతని దగ్గర పనిచేసే వాళ్ళ నుంచి అతనికన్నా వయసు తక్కువ వాళ్ళైనా లేకపోతే అతనికన్నా వయసు ఎక్కువ వాళ్ళైనా ఎన్నో రకాలుగా సాయం చేసిన వ్యక్తి. నిన్నగాక మొన్న చిరంజీవి గారి దగ్గర పనిచేసే స్వామినాథ్
వాళ్ళ దంపతులకి ఒక ఆడపిల్ల పుట్టితే చిరంజీవి గారిని ఆహ్వానించిన తర్వాత చిరంజీవి గారి సతీమణి, అలాగే చిరంజీవి గారి పెద్ద కూతురు, వీళ్ళు ముగ్గురు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి వాళ్ళకు పుట్టిన బేబీని కూడా ఆశీర్వదిద్దామని చెప్పి చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత ఆ దంపతులకు సంబంధించిన బంధువులు చాలా మంది అక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డని ఆ తల్లిదండ్రులను ఆశీర్వదించిన తర్వాత చిరంజీవి గారు వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇచ్చింది స్పెషల్గా. ఇచ్చిన తర్వాత అంతటితో వదిలిపెట్టకుండా చిరంజీవి గారినే ఆ బిడ్డకి ఒక పేరు పెట్టమని చెప్పారు. ఇది ఆ తల్లిదండ్రులు చిరంజీవి గారు పేరు పెట్టమన్న తర్వాత ఆ బిడ్డను చిరంజీవి గారు దగ్గరికి తీసుకొని అలేఖ్య అని పేరు అనేది నామకరణం చేసిందండి. అలేఖ్య అంటే దానికి అర్థం సంస్కృతంలో చిత్రం, లేకుంటే ఇంకొక పదం ఏంటంటే పెయింటింగ్ అనే అర్థం. అంత చక్కని పేరు పెట్టి ఆ బిడ్డను ఆ దంపతులను ఆశీర్వదించి వచ్చిన వ్యక్తి ఆయన. అంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి కదా, అంటే అతని దగ్గర నేను వెళ్ళటం ఏంటి, నా దగ్గర పనిచేసేవాడి దగ్గర నేను వెళ్ళటం ఏంటి అని చెప్పి అతన్ని అక్కడ తక్కువేం చేయలే. ఎలాంటి వాళ్ళనైనా చేర తీసుకునే వ్యక్తి, మంచితనం మానవత్వం గల వ్యక్తి. అలాంటి చిరంజీవి గారిని పట్టుకొని ఈ రోజున చిరంజీవి గారి ప్లాన్ చేసి అఖండ 2 ఆఫ్ చేసిందని చెప్పి ప్రచారం చేయటం. చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో ఏడ్చే వాళ్ళు ఏడుతూనే ఉంటారులే, కానీ ఇప్పుడు నేనేదో మాట్లాడినంత మాత్రాన వీళ్ళు ఆగుతారు అనుకోవడం కూడా కరెక్టేం కాదు. వీళ్ళు చిరంజీవి గారి పైన విష ప్రచారం చేస్తూనే ఉంటారు, మనం కౌంటర్ ఇస్తూనే ఉంటాం. నేనైనా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, పాడంగా రాగం వస్తూ ఉంటుంది, మూలకంగా రోగం వస్తూ ఉంటుంది అని. ఎందుకంటే కొంతమంది అయినా నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చాలామంది ప్రచారం చేసినా కానీ కొంతమంది నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధమో తెలపటానికే ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి అనండి. These are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హెస్ టు వాచ్ అ ఫిల్మ్. దట్స్ వై వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబ్లు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అది ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని వి విష్ గెట్ సార్టెడ్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అన్ని నిజాలు తెలుసు. నిర్మాత సురేష్ బాబు గారు ఏం చెప్పారో అర్థమైందిగా. ఏ సినిమాకైనా ఫైనల్స్ తీసుకుంటారు కాబట్టి ఈ విషయం మొత్తం కూడా ఫైనల్స్కి సంబంధించిన విషయమే. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని చెప్పి నిర్మాత సురేష్ బాబు గారు ఏం చెప్పారు విన్నరుగా. ఇలాంటి పుకార్లు షికార్లు చేసేటప్పుడు ఎవరు కూడా ఇలాంటి పుకార్లు నమ్మాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.